నారావారి కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వారు కర్నూలు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట కల్తీ మద్యం తయారీకి వ్యతిరేకంగా మహిళలు మద్యం సీసాలను ధ్వంసం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని టీడీపీ నేతలు నిర్వహించడం దారుణం అన్నారు. మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమంటూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈ యొక్క నిరసన చేస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వేసిన తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం సంబంధించిన నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా చూడొచ్చు అంటారు, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క కల్తీ మద్యం వలన ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. దీనికి ఆజ్యం పోస్తున్నది కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఏ విధంగా చూడొచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు అక్రమాలకు ఎక్కడ అంతే లేకుండా పోతుంది. మనం మామూలుగా మద్యపానం హానికరం అని చెప్పని బాటిల్ మీద రాస్తారు, కానీ మద్యపానం వల్ల ప్రజల ప్రాణాలను తీస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. రాక్షసంగా ఉంది ఈయన పరిపాలన. ప్రజల ప్రాణాలకే బాధ్యత లేకుండా పోతా ఉంది కూటమి ప్రభుత్వంలో. దీన్ని మరి మా మహిళా లోకం అంతా మరి నిలదీసి అడుగుతా ఉంది. ఈవెన్ మా కర్నూలులో చూస్తే కూడా ప్రతి మద్యం షాపు దగ్గర షెడ్లు వేసి, షామ్యానాలు వేసి, టెంట్లు వేసి మనుషులకు మందు తాపిస్తూ ఉన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. స్కూలు పోయే పిల్లలైతేనేమి, ఆడపిల్లలైతేనేమి, సరుకులకు బజార్లకు పోయే మహిళలకైతేనేమి, ఆ తాగుబోతుల వల్ల వాళ్ళ వల్ల వీళ్ళకి రక్షణ లేకుండా పోతా ఉంది. ఈ లిక్కర్ స్కామ్ను అరికట్టాలా. మద్యం దుకాణాలు ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు అనేటివి ఉండకూడదు, జనావాసాల మధ్యలో ఉండకూడదు, పర్మిట్ రూములు ఉండకూడదు, బార్ లైసెన్సులు రద్దు చేయాలా. ఇవన్నీ చేయకుండా పోతే మహిళలందరము కలిసి మేమే పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రతి లిక్కర్ షాపును క్లోజ్ చేసే దిగగా మా ఉద్యమం ఉంటుంది అని చెప్పని హెచ్చరిస్తాం. చూసుకున్నట్లయితే ఈ యొక్క కల్తీ మద్యం వలన ఎంతో మంది ప్రాణాలు పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కల్తీ మద్యాన్ని ఆపాలి, లేకపోతే మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ వైఎస్ఆర్సీకి సంబంధించిన ఈ యొక్క మహిళా విభాగం మహిళలంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.